మహిళా శక్తికి ఎదురు లేదట. రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికల నగారా మోగిందని, ఎన్నికల్లో 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరగబోతున్నాయని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ను 100కు 100% గెలిపించాలని మొట్టమొదటిసారి మిర్యాలగూడలో సమావేశం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. వేలాది మంది జనం వచ్చి రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీల మీద కాంగ్రెస్ జెండాను ఎగురవేస్తామని నిండు మనసుతో ఆశీర్వదించారు. ఆశీర్వదించడానికి వచ్చారని తెలిపారు. ఈ సమావేశంలో ఆడబిడ్డలు ఉత్సాహంగా పాల్గొన్నారని, మహిళా శక్తి ముందు ఎవరు ఎదురులేరని, తమ విజయాన్ని ఎవరు అడ్డుకోలేరన్నారు. 2 ఏళ్లలో ఈ ప్రభుత్వం పేదలు, గిరిజనులు, ఆదివాసులు, బలహీన వర్గాలు, రైతులు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలను అమలు చేశామన్నారు. వాటన్నిటిని చూసి రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో తీర్పు ఇవ్వాలని విజ్ఞప్తి చేసిరట. నాటి ప్రభుత్వం ఏ గ్రామంలో కూడా రేషన్ కార్డులు ఇవ్వలేదని, ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత పేదల కోసం రాష్ట్ర మంత్రి ఉత్తమ్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని లక్షలాది మందికి రేషన్ కార్డులు ఇచ్చామని సీఎం రేవంత్ చెప్పారట. 3,17,00,000 మందికి సన్నబియ్యం అందిస్తున్నామని చెప్పారట. పేదల పక్షాల ఈ ప్రభుత్వం పనిచేస్తుందని అన్నారట. నాడు రేషన్ షాపుల్లో ఇచ్చే దొడ్డు బియ్యం మిర్లలకు అమ్ముకునేందుకు, లేదంటే పశువులకు దానా పెట్టేందుకు పనికొచ్చిందని, వాటితో ఎన్నడూ వండుకుని తిన్నది లేదన్నారు. సన్నబియ్యం వచ్చిన వారందరికీ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని కోరారు. అలాగే ప్రతి ఇంటికి 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తున్నామని, వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ ఇస్తున్నామని చెప్పారట. నిజంగా మీరు ఇచ్చిండుంటే ఆ లిస్ట్ చెప్పాల్సింది. ఇప్పుడు పేదలకి ఏం కొత్త పథకాలు తీసుకొచ్చారు, ఏం పథకాలు అమలు చేస్తున్నారో, ఎంతవరకు అమలైనాయి, గిరిజనుల విషయంలో కావచ్చు, ఆదివాసుల విషయంలో కావచ్చు, బలహీన వర్గాల రైతులు, విద్యార్థులు, మహిళల కోసం సంక్షేమ పథకాలు ఏం తెచ్చిర్రు అనేది మీరు క్లియర్గా ఒక టేబుల్ వేయాల్సింది. ఇక వీళ్ళకి ఇంత కేటాయించాం, ఇదిగో వీళ్ళకి ఈ పథకాలు పెట్టినాం, ఈ పథకాలు అమల్లో ఉన్నాయి ప్రస్తుతానికంటే క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికి రావట్లేవి. ఇప్పుడు మీరు చెప్తున్న ఏ పథకాలు కూడా ప్రజలకు అందట్లే. మరి అలాంటప్పుడు మీరు ఒక టేబుల్ వేస్తే ప్రజలే క్రాస్ చెక్ చేసుకుంటారు, ఈ పథకాలు వచ్చినాయా అని వాళ్ళు కూడా క్రాస్ చెక్ చేసుకుంటారు. ఎందుకంటే ఎవరికి రాని పరిస్థితి ఈరోజు పథకాలు. ఏ పథకం కూడా ఎవరికి అమలు కావట్లేదు. మీరు మాత్రం ఆ పథకాలు చూసే ఓటేయండి అంటున్నారు. మరి ఎట్లా ఓటేస్తారు? ఇక సింపుల్ లాజిక్, మీరు పథకాలు చూసి ఓటేయండి అంటున్నారు, ఎట్లా ఓటేస్తారు? ఇక